వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. ముందుగా చిన్నగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకి మరొకసారి వెలలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపినందుకు మీకు వందనములు అయ్యా. మీ నిండైన దేవులతో మీరే మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఈ దినాన్ని మమ్మలను మీ పరిశుద్ధమైన హస్తంలోకి అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామంను హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామంలో ప్రతిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి ఆమోసు 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి ఆమోసు గ్రంథము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరములు ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినది ఏమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపురులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును మార్చిరి. నేను హజాయేలు మందిరంలో అగ్ని వేసెదను, అది బెన్హదదు యొక్క నగరునకు దహించి వేయును. దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను. ఆవేను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును. బేతేదును ఉండకుండా రాజదండము వహించిన దానిని నిర్మూలము చేతును. సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా ఏదోము వారి కప్పగింపవలనని తాము చెరపట్టబడిన వారందరినీ కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరునకు దహించి వేయును. అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును. అష్కెలోనులోను రాజదండము వహించిన వాడకుండా నిర్మూలము చేతును. ఇంకను శేషించియున్న ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగాక మరొక అధ్యాయం కూడా చదువుకుందాము. ప్రకటన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4 నుండి 8 మట్టుకు చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4 నుండి 8 మట్టుకు చదువుకుందాము. మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన
ప్రభువు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరమున నిలిచి ఉండి దాని దహన ధూమములను చూచుచున్నప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందరు. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చెయ్యబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమయు, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడను కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. దేవుడి కొద్ది వాక్యమును మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.